మూసుకుని దేవుని ఆరాధన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం. దేవుడి సన్నిధిలో మనం ఉండాలనే ఆలోచన కలిగి దేవుడు మనతో ఉన్నాడని, మనం చూస్తున్నాడని, మనం చూస్తున్న దేవుడు అయినాడని అక్కడే కోరుకుని ఆయన ఆరాధన చేసుకుందాం. ఆయన ఆరాధించి ఆత్మతో సత్యముతో ఆరాధించి మన వాక్యం సెలవిస్తా ఉంది కదా. అయ్యా ఇదిగో పచ్చడితో కాదయ్యా, నా పూర్ణ హృదయములో నేను సృష్టిస్తున్నానయ్యా, నేను గణపరుస్తున్నానయ్యా, నేను మహిమపరుస్తున్నానయ్యా. ఇదిగో నా కొరకు పునరుద్ధానుడై లేచిన దేవా, అయ్యా ఇదిగో నా కొరకు బలియాగముగా అర్పించి అయ్యా ఇదిగో మళ్ళా నేను పరలోక రాజ్యం చేర్చడానికి తండ్రి, నా కొరకు ప్రభువా అయ్యా తిరిగి లేచిన దేవా, నీకు వేలాది వందనాలని అనేక కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. అందరము దేవుడు తెరిచి దేవా నువ్వు చూపుతున్న ప్రేమను బట్టి, దయని బట్టి, జాతి బట్టి, కనికరాన్ని బట్టి ఇదిగో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నానయ్యా. నా కొరకే కదా నువ్వు తిరిగి లేచిన దేవుడవు, నా కొరకే కదా నీ ప్రాణాన్ని అర్పించిన దేవుడవు. మరియు మాత్రం సమాధి వద్దకు వచ్చి యేసుని వెతుకుతా ఉన్నారు, కానీ ఆయన అక్కడ లేడు కూడా. మనం చాలా సార్లు ఆయన లేని చోట వెతుకుతూ ఉంటాం. ఆయన చెప్పిన విషయాన్ని మర్చిపోయి ఆయనకి ఇష్టమైన జీవితాన్ని మనం జీవించకుండా, ఆయన వాక్యానుసారంగా మనం నడవకుండా ఇదిగో ఆయన వెతికే వారంగా, ఆయన లేని చోట వెతికే వారంగా మనం ఉంటా ఉన్నామేమో. ఒక్కసారి గ్రహించుకుందామా? రోజులు చెప్తా ఉన్నాయి కదా, మీరు ఎందుకు ఇక్కడ వెతుకుతా ఉన్నారు, ఆయన లేచి ఉన్నాడనే మాటలు మరి ఎప్పుడు మనం వింటా ఉన్నాం, చెప్తా ఉంటారు కదా. ఇదిగో మనం గ్రహించగలుగుతున్నామా? ఆయన ఉన్న చోట వెతికే వారంగా ఉన్నామా? ఆయన కనుగొనే వారంగా ఉంటున్నామా? ఆయన నామమును హెచ్చించే వారంగా ఉంటున్నామా? ఆయన నామమును గణపరిచే వారంగా ఉంటున్నామా? దేవా ఇదిగో నువ్వు లేచినామని అయా నువ్వు మౌనంగా ఉండకుండా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించే కృపను, ధన్యతను మాకు దయచేయమని నోరు తెరిచి ప్రార్థన చేద్దామా? వీరికి కలిగిన హృదయముతో, యథార్థమైన హృదయముతో, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో, పూర్ణ జ్ఞానముతో ఆయన ఆరాధించమని వాక్యం సెలవిస్తా ఉంది కదా. అంటే ఆరాధన మనం చేసేవారిగా ఉన్నామా? యేసయ్యా నీలో స్థిరపడటం మాకు నేర్పించండి, బలపడటం మాకు నేర్పించండి. అయ్యంకును నేను దుఃఖపెట్టే వారిగా మేము ఉండొద్దయ్యా. నీకు ఆయాసకరమైన జీవితం మాకు వద్దయ్యా. అనేక సంవత్సరాలు మా జీవితంలో గడిచిపోతున్నప్పటికీ అయ్యా మేము ఎదిగే వారిగా ఉన్నాము, పడిపోయే వారిగా ఉన్నాము. అయ్యా మమ్మల్ని మేము పరిశీలన చేసుకునే కృపను మాకు దయచే ప్రభు అని ప్రార్థన చేద్దామా? నీ కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుకుంటారని వాక్యం సెలవిస్తా ఉంది. మేము ఎదురు చూచేవారిగా, నమ్మకమైన వారిగా, యథార్థ పరులుగా మేము ఉండడానికి మాకు సహాయం చేయ ప్రభా. మమ్మల్ని క్షమించండి ప్రభా, మమ్మల్ని సరి చేయండి అయ్యా. నీకు ఇష్టం లేని మార్గం మా జీవితంలో ఉందయ్యా, నీకు దుఃఖకరమైన మా జీవితంలో ఉందయ్యా. మమ్మల్ని క్షమించువా, మమ్మల్ని సరి చేయవా. ఈ అద్భుత కార్యాలు మేము పొందుకునేవారుగా, ఆశ్చర్య కార్యాలు మేము పొందుకునేవారుగా మాకు సహాయం చేయవాలని చెప్తామా? దేవుడితో ఒక్కసారి చిన్న ఆలోచన చేద్దామా? మన గొంగల పురుగు వల్లే ఉన్నామా, సీతాకోక చిలుక వల్లే ఉన్నామా? దేవుడి వల్ల గొంగల పురుగు వల్లే ఉంచుకుంటా, సీతాకోక చిలుక వల్లే దేవుడు మనల్ని సిద్ధపరచాలని, సరి చేయాలని, ఎదిగించాలని, మార్చాలని ఇష్టపడుతున్నప్పటికీ మనం ఎక్కడో గొంగల పురుగు వల్లే ఉంటున్నామేమో. అసహ్యమైన జీవితాన్ని, అసహించుకునే జీవితాన్ని, పనికిరాని జీవితంలోనే మనం ఇంకా ఉంటున్నామేమో. యేసయ్యా నన్ను క్షమించువా, నా మాటలు మార్చువా, నా పరిస్థితులు మార్చువా, నా పద్ధతులు మార్చువా, నా ప్రవర్తన మార్చువా, నా నోటి మాటలు మార్చువా, నా నడవడికను మార్చువా, నా స్థితులు మీరు మార్చయ్యా. సరిచేయమని చెప్దామా? నిన్నే నమ్మకున్నాను. అందరూ మన చేతులు పైకి చెప్దామా? Yeah.
విడిచిపెట్టే దేవుడు కాదు కదా, త్రోసివేసే దేవుడు కాదు కదా. వాళ్ళిద్దరూ అవమానాలు అయ్యా ఏదో తీసివేసి నీ రెక్కల చాటును మేము మాకు ఆశ్రయం దయచేసే దేవుడు. ఈ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి అయ్యా నీలో ముందుకు సాగుతున్న కృపను మీరు మాకు దయచేయాలి తండ్రి. మమ్మల్ని సహాయం చేయండి, మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని లేవనెత్తండి ప్రభా. ఈ పునరుత్థాన దినమందయ్యా నా కొరకు నువ్వు ప్రభా లేచినామని అయ్యా మేము సంతోషించిన వారు కాదు, కానీ అయ్యా అదిగో మరియా మౌనంగా ఉండకుండా అయ్యా అనేక మందికి యేసు లేచినాడనే సువార్తను అనేక మందికి చాటారు కదా తండ్రి. మేము కూడా నేను చాటే కృపను మాకు దయచేస్తాం. మనం ప్రార్థన చేసుకుందాం. మధ్యలో జోష్ ప్రార్థన చేస్తూ ఉండగా మనం ఏకీభవిద్దాం. సాక్ష్యం చెప్పండి. తర్వాత పెద్దమ్మ పెద్దమ్మ పాడతారు.